చెప్పండి. నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారికి నిజంగా ఫీడ్‌బ్యాక్ వెళ్తోందా? టీడీపీ బీజేపీ ఎంపీలు వచ్చి ఇట్లా బయట ప్రచారం చేశారా? మరి ఎంతవరకు వాస్తవం ఉంటది? నిజంగా అట్లా వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కొమ్మినేని గారు మీకు మల్లాది విష్ణు గారికి నమస్కారం. ఇప్పుడు బాగా గమనిస్తే ఈ రోజు నిన్నటువంటి ఈ ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అనుకున్న మీడియాలో. కానీ ఈ రోజు పత్రికల్లో చూస్తే ఎక్కడా కూడా సోర్స్ లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మాటలు అన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు ప్రకటనలో, లేకుంటే పిఎంఓ చెప్పింది, లేకుంటే అక్కడికి వెళ్ళిన ఒక పలానా ఎంపీ మాతో చెప్పారు అన్నది ఎక్కడా లేదు. తెలుస్తోంది సమాచారం అని ఆ రెండు పత్రికల్లో రాశారు. ఎందుకు అక్కడికి వెళ్ళిన ఎంపీల పేర్లు రాయలేదు? ఒక మీడియా సంస్థ అయితే నిన్న చెప్పింది అక్కడికి ఎవరు వెళ్ళారు ఎంపీ తరఫున బీజేపీ ఎంపీలు అంటే సీఎం రమేష్ గారు వెళ్ళారు, పురంధేశ్వర్ దేవ్ గారు వెళ్ళారు, కేంద్ర మంత్రి వర్మ గారు వెళ్ళారు. మరి ఎందుకు వాళ్ళ పేర్లు ఈ రోజు పత్రికల్లో రాయలేదు? ఈ ముగ్గురు వెళ్ళారండి, వీళ్ళతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా అన్నారని రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు అంటే ఆ పేర్లు రాస్తే ఏమన్నా తమ కథనానికి క్రెడిబిలిటీ తగ్గుతుంది. ఓకే సీఎం రమేష్ గారు పురంధేశ్వర్ దేవ్ గారు వెళ్ళారు అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు రాశారంటే సరే ఏం జరిగింటుందో అని ప్రజలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆ పేర్లు రాయలేదా అన్నది ఒకటి. ఇక్కడ బాగా గమనిస్తే నరేంద్ర మోడీ గారు చాలా కితాబ్ ఇచ్చారు అని రాసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఫీడ్బ్యాక్ బాగుందని చెప్పారు లేదా కానీ ఒకవేళ చెప్పినా కూడా అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది కొమ్మినేని గారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింటే ఎన్డీఏతర పార్టీలు కూడా మా పాలనను చూసి మెచ్చుకుంటున్నాయి కదా అనొచ్చు. ఏముందండి, ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. విడిపోయిన సమయంలో గతంలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? పోలవరం ఏటీఎం గా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లేదు ఈసారి మళ్ళీ ఇంకోసారి విడిపోయి చూడమనండి, 99 పైసలకే విశాఖపట్నంలో భూముల చాక్లెట్లు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా మాట్లాడతారు. అంటే ఫీడ్బ్యాక్ ఎక్కడ? ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, మొత్తం వీధికో బెల్ట్ షాప్ పెట్టారు. ఇది మంచి ఫీడ్బ్యాక్? ఎక్కడైనా కానీ 99 పైసలు భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది, మంచి పని చేశామని కూడా ఆయన చెప్పారు అంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా రాసుకుంటారు. ఇంకా గమనిస్తే మొన్న రామ్మోహన్ నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆగ్రహం వ్యక్తమైనప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు స్వయంగా రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి నువ్వు ఈ క్రైసిస్ సమయంలో కూడా అద్భుతంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు విమర్శలు పట్టించుకోవద్దండి అని చెప్పి ఒక వార్త చేసుకున్నారు. కేవలం తెలుగు మీడియాలో, అది కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్న టీవీ ఛానళ్లలో మాత్రమే ఈ వార్త వచ్చింది. నేషనల్ మీడియాలో ఎక్కడా లేదు. మన ఇండిగో సమస్య అనేది దేశవ్యాప్తంగా జరిగిన ఇష్యూ. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ్మోహన్ నాయుడు గారు ఫోన్ చేసి లేదు నువ్వు అద్భుతంగా పనిచేస్తున్నావు, విమర్శలని పట్టించుకోవద్దని చెప్పి ఉంటే అది పెద్ద నేషనల్ వ్యాప్తంగా పెద్ద వార్త అయ్యేది. పైగా ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి రామ్మోహన్ నాయుడు గారిని వెనుకేసుకొచ్చే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయా? లేవు. అంటే ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతూ ఉంటే వెంటనే రంగంలోనికి దిగి వీళ్ళు ఒక వార్తను సృష్టించుకొని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, డ్యామేజ్ కంట్రోల్ అన్నది అర్థమవుతుంది. మీరు బాగా గమనిస్తే ఈ కథనంలోనే తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి మాత్రం మీరు ఓవైసీ గారి సోషల్ మీడియా కంటే వెనుకబడిపోయారు, వాళ్ళ పనితీరు కంటే మీకు వెనుకున్నారని చెప్పారంట. కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం మీరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో ఇంకా ధీటుగా వ్యవహరించాలని చెప్పి చాలా సానుకూలంగా ఈ ఎంపీలతో చెప్పారంట. ఇక్కడ ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ మెల్లగా బీజేపీ వాళ్ళని కూడా డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇంతకాలము బీజేపీ వాళ్ళు ఏపీలో సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది నాయకులు ఇదంతా మనకు సంబంధించిన అంశం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ అన్నట్టుగా కామ్గా ఉంటున్నారు. సో వాళ్ళు సపోర్ట్ గా రాలేదని చెప్పేసి చూసారా నరేంద్ర మోడీ గారే చెప్పారంట జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడమన్నారంట, వైసీపీ సోషల్ మీడియాని కౌంటర్ చేయమన్నారంట. ఇంకా మీరు ఇంకా కూర్చుంటే ఎలా? మీకు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం లేదా? రండి మీరు కూడా రండి మాతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడండి అని వాళ్ళని లాగడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించి వైసీపీ సోషల్ మీడియా పేరు ప్రస్తావించి మీరు కౌంటర్ ఇవ్వాలి అని బీజేపీ ఎంపీలు కూడా చెప్పారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకు మించిన కాంప్లిమెంట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు వెంట 10 టీవీ ఛానళ్లు, 3-4 పత్రికలు, 100 యూట్యూబ్ ఛానళ్లు, ఐటీడీపీ అనే సోషల్ మీడియా, ఇంత వ్యవస్థ ఉండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నా సరే లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ సోషల్ మీడియాకి మనం గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అని ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అంతా ఫెయిల్ అయింది అని ఆయన కూడా నిర్ధారించినట్టే అవుతుంది. 18 నెలల కాలంలో చాలా అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీ పోషిస్తోంది. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ తరఫున రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. సాధారణంగా అయితే వైసీపీ సోషల్ మీడియా పేరును ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించి ఉన్నా కూడా ఈ పత్రికల్లో రాయరు, ఎందుకంటే అది ఒక కాంప్లిమెంట్ వైసీపీ సోషల్ మీడియా. కానీ రాశారు అంటే ఏంటి? ఎలాగైనా సరే దీన్ని కౌంటర్ చేయడానికి మా శక్తి చాలడం లేదు, ఇంకా 4 కలుపుకోవాలి, బీజేపీ వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ పని అంతా చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా సోర్స్ రాయలేదు ప్రధానంగా.
ఫలానా ఎంపీ మాతో అన్నారు, సీఎం రమేష్ గారు అన్నారు, పురంధేశ్వరదేవ్ గారు అన్నారు, రాసి ఉంటే దానికి ఒకటి ఉండేది. సమాచారం తెలుస్తోంది అని మాత్రమే రాశారు అంటేనే ఒక ప్రయత్నం, మొన్న రామ్మోహన్ నాయుడు గారి విషయంలో చేసిన ప్రయత్నమే మళ్ళీ ఈ రోజు చేశారేమో అన్న అభిప్రాయం. ఒకవేళ అదే అనేది అనుకుంటే ఇప్పుడు ఇందాక నేను అనేక వార్తలు ఇవాళ ఒక్కరోజే వచ్చిన వార్తలు చదివానండి, ఇంకా పాత వార్తలు అవేమి వాటి జోలికి వెళ్ళా. మరి అవన్నీ మంచి ఫీడ్బ్యాక్ అని, లేదా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని కూడా వీరు మేనేజ్ చేస్తున్నారా అనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారు అనుంటే, అన్నారో లేదో మనం చెప్పలేం, అబద్ధాలు రాయడానికి అలవాటు పడిన ఎల్లో మీడియా అబద్ధాలు చెప్పడానికి టీడీపీ విధేయ ఎంపీలతోటి ఇట్లాంటి చెప్పించి ఏమన్నా చేస్తున్నారా అనేది ఒక డౌట్ నాకు. అంటే మొత్తం ఒక యాక్సెప్టెన్సీ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు కొమ్మినేని గారు. ఇప్పుడు ఏదైనా మంచి జరిగింది అనుకోండి, మీరు బాగా గమనించండి, నేను తెచ్చాను, నారా లోకేష్ గారి శ్రమ ఉంది అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు తెస్తారు, జనసేన పార్టీ పేరు తెస్తారు, బీజేపీ పేరు తెస్తారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రస్తావన తెచ్చి ఆయన కూడా మన పరిపాలన కితాబిస్తూ ఉన్నారంటే, ఎక్కడైనా సరే దారింటి వెళ్లేవారు ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉంది అంటే ఈ రోజు పత్రికలో మొదటి పేజీలో రాసుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇలాంటి ఫీడ్బ్యాక్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి వెళ్తూ ఉంటే ఆయన వెంటనే తనకు ఫీడ్బ్యాక్ అందిస్తున్న టీం ఏదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క విషయంలో అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారా? ఆయన కేసులు ఆయనే కొట్టించేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టారు, ఊరికి 4 బెల్ట్ షాపులు, ఇష్టానుసారం 99 పైసలకే భూములు ఇచ్చారు. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కూడా లేదు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అని అంటే, మరి ఆ ఫీడ్బ్యాక్ ను పంపిస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొమ్మినేని గారు. రైట్, చంద్రబాబుని కలవడం మంచి పరిణామం అని కూడా చెప్పారంట. మరి అదే మోడీ గారు అంతకుముందు తెగదిట్టారు కదా, ఈయన ప్రైమ్ మినిస్టర్ గారిని తిట్టారు కదా ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఎందుకు మంచి పరిణామం? మంచి పరిణామం అంటే కలిసాము, ఏదో రకంగా గెలిచామని చెప్పుకుంటే పర్వాలేదు, కానీ ఫీడ్బ్యాక్ అనే పదమే నాకు కాస్త ఆసక్తికరంగా ఉంది. రైట్, సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మోడీ గారు కూడా ఇంత అవకాశవాద రాజకీయం చేస్తున్నారు. ప్రధానమంత్రిగా ఉండి ఆయనకు అనుకూలంగా ఉన్నాడు, వైసీపీని బాగా పొగిడారు, బాగున్నారు. ఇప్పుడు మళ్ళా ఏదో వైకాపాని తిట్టండి అని అంటున్నారని వీళ్ళు రాశారు. ఆయన నిజంగా అన్నాడో లేదో కూడా తెలియదు, నమ్మటానికి లేదు. ఇప్పుడు ఎల్లో మీడియా అన్ని రోజు జగన్ గారికి వ్యతిరేకంగా అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది కదా. అనుంటారండి, అనకుండా ఛానల్స్ లో రాదు అనుంటారు. ఆయన కూడా ప్యూర్ గా పక్కా అవకాశవాదిగానే ఉన్నాడు. ప్రధానమంత్రి అని ఆయన నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉండాలి, మంచి చేయండి అని చెప్పాలి కానీ ఆయన కూడా మారాడండి. ఆయన కూడా మారాడని నేను ఫీల్ అవుతుంది. ఓకే, ధన్యవాదాలు. ఇక విష్ణు గారు మీరు చెప్పండి, ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు నిజంగా చెప్పుంటారా, లేదా టీడీపీ ఆయన దాంట్లోకి చూపించారు కదా తెలివిగా చంద్రబాబు గారు, సో వాళ్ళతోటి మేనేజ్ చేయిస్తున్నారా, లేకపోతే అసలు నిజంగా అట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తే ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసును కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా? అంటే అసలు ఈ వార్త ప్రధానమంత్రి గారికి ఈ రోజు కానీ రేపు కానీ తెలిస్తే ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనకు అర్థమైపోతుంది. నెంబర్ 1. అంటే అక్కడ జరిగినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం గురించి సోషల్ మీడియా గురించి ప్రస్తావించవలసినటువంటి అంశం ఉంటుందని చెప్పని మనం అయితే అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నుంచి పోయి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి గారిని కూడా ఆంధ్రప్రదేశ్లో తోడు తెచ్చుకుందామని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి బలం చేకూర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యవహరిద్దామని చెప్పని ఒక చిన్న లీక్ ఇచ్చారు. ఈ ప్రజలతోనో సోషల్ మీడియాతోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనో ఇన్ని తిట్లు తినాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోల్చుకునేటటువంటి చూసుకునేటటువంటి అంశం వచ్చిందనమాట వారి యొక్క అక్రమమైనటువంటి అన్యాయమైనటువంటి లీక్ ద్వారా. ఎందుకంటే ఇందాక మీరు ప్రస్తావించారు కదా, ఈ ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు ఈ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? మంత్రుల యొక్క అసమర్థత, మంత్రుల యొక్క పనితీరు, మంత్రుల యొక్క వ్యవహార శైలి, పరిపాలనలో ఏ విధంగా మాట్లాడారో మనం మాట్లాడటం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడారు. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించాల్సినటువంటి ప్రభుత్వ శాఖలు
ఏ విధంగా కొనారిల్లిపోయినాయో, ఏ విధంగా వెనకబడిపోయినాయో, ఏ విధంగా ప్రజలకు సేవ చేయట్లేదో చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఇందాం. మనం మాట్లాడే అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అవినీతి, దోపిడీ, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల జేబులో చేయి పెట్టి ఏ రకంగా కాజేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మనం వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రకాలుగా పరిపాలన ఉంటే మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఏ రకంగా తయారయ్యారో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఫీడ్బ్యాక్ ప్రజల ముందు పెడతా ఉంటే, పత్రికల్లో వస్తూ ఉంటే, ఈ రోజు విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే డిపార్ట్మెంట్లు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వ్యవహరించింది మాచర్లలో కానీ, అదే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ దగ్గర కిడ్నాప్ చేయడం కానీ, ఇంతకన్నా ఇంకా ఫీడ్బ్యాక్ ఏం కావాల్సి ఉంటుంది? పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నిసార్లు మొత్తుకున్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్నిసార్లు మొత్తుకుంటున్నారు, ఏదైనా మార్పులు వస్తున్నాయా? ఈ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ పెట్టుకుని, ఈ రకమైనటువంటి పరిపాలన పెట్టుకుని అక్కడ ప్రధానమంత్రి గారు మాట్లాడింది ఒకటైతే వీళ్ళు పత్రికలకు లీకులు ఇచ్చి ఇంకో విషయం చెప్పేటటువంటి పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కానీ ఎంత బలంగా ఉందో మనం ఒకసారి ఇక్కడ అంచనా వేసుకోవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నామంటే నిన్న రామ్నాథ్ గారే నిన్న రియాక్ట్ అయ్యారు, పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు. అంటే ఐటీడీపీ కానీ, లేకపోతే పత్రికలు కానీ, లేకపోతే టీవీలు కానీ, తెలుగుదేశానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అంత బలంగా ఉంది. వాళ్ళు చెప్పేటటువంటి అబద్దాలని, అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. కాబట్టి ఒక విషయం కాదు, ఒక ఇది కాదు, దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది అనడానికి నిన్న పేద ప్రజలకు సంబంధించినటువంటి 43 ఇళ్లు కూల్చివేస్తే వాళ్ళందరూ కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నిధుల దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుంది, అప్పులు చేసి ప్రజలకి ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు, ఏ రకంగా దుబారా చేస్తున్నారు. దుబారా విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే హెలికాప్టర్లకి, విమానాలకి, అలాగే లోద్రా లాంటి లాయర్లకి ఎన్ని కోట్లు ఇస్తా ఉన్నారు, అలాగే ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు, ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, అనవసరమైనటువంటి దుబారా ఏ రకంగా జరుగుతుంది, ఇది ఒక మంచి ఫీడ్బ్యాక్ కేంద్రానికి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలాగా అనేక రకాలైనటువంటి అంశాలలో ప్రభుత్వమే ఒప్పుకుంటుంది, ప్రభుత్వమే ప్రజలకి చెప్తా ఉంది. కాబట్టి అది ఒక అభూతమైనటువంటి కల్పన. అక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో బీజేపీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీసుకురావాలి, వీళ్ళకి తోడు తెచ్చుకోవాలనే ఒక కుట్రతో అక్కడ ఇచ్చినటువంటి లీక్ అనమాట. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉంది, ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది. మెడికల్ కాలేజీల విషయం కానివ్వండి, ఉదాహరణకి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందంటానికి 10వ తారీఖు వచ్చినప్పుడు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో. అవును 2,60,000 కోట్లు చేసి అప్పు చేసిందని మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందా ప్రధానమంత్రి గారికి? ప్రధానమంత్రి గారికి మంచి ఫీడ్బ్యాక్ వెళ్తా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం మాటలు చెప్పింది, 18 నెలల పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది, అప్పులు ఎంత చేశారు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, అలాగే బ్యాగులు ఎట్లా ఉన్నాయి, పిల్లలు చదువుకునేటటువంటి సామాన్ ఎట్లా ఉంది, బ్యాగులు ఎట్లా ఉన్నాయని చెప్పి రకరకాలుగా ఈ ప్రభుత్వం అసమర్థత, ఈ ప్రభుత్వం చేతకానితనం, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కనపడతా ఉంటే ఫీడ్బ్యాక్ ఏ రకంగా మంచిగా వెళ్తుంది చెప్పండి. పోలవరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని వేరే ఖాతాకి మళ్లించి వేరే దానికి వాడుకున్నటువంటి పరిస్థితి ఉంటే, కేంద్ర నిధులే ఈ రకంగా పక్కదారి పడితే కేంద్రానికి మంచి ఫీడ్బ్యాక్ వెళ్ళిందని చెప్పని ప్రధానమంత్రి గారు అన్నారు అని అంటే ఇంకా ఇంతకన్నా అబద్ధము, ఇంతకన్నా అసత్యం ఇంకోటి ఏదైనా ఉంటుందా? కాబట్టి ఈ ప్రభుత్వము గుణపాఠాలు కానీ పాఠాలు కానీ నేర్చుకోవట్లేదు. 18 నెలల కాలం అయినప్పటికీ కూడా ప్రభుత్వము కంట్రోల్లోకి రాలేకపోతుంది. మంత్రులు రావట్లేదు, అధికారులు రావట్లేదు, లేకపోతే ఎమ్మెల్యేలు మరి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ గురించి ఒక రాజకీయపరమైనటువంటి దీన్ని తీసుకురావడం కోసం చెప్పారు తప్ప వాస్తవాలు మాత్రం అది కాదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. రైట్.